ఎలా ఏమైందని ఏమీ అడగొద్దు. కానీ అంతా నాకు తెలుసు. ఏం తెలుసు? మీ నవ్వులో నవ్వు మాత్రమే లేదు అని. అలా అయితే నేను అనాథనే. నేను నాన్న అని ఎవరిని పిలుస్తున్నానో ఆయనే నన్ను ద్వేషిస్తారు. నేను ఇక్కడ ఎలా ఉన్నానో ఇంట్లో అలా కాదని తెలిసిందా? నా గురించి ఎవరికైనా చెప్పుకోవాలంటే సంతోషం కలిగించేవి ఎక్కువ ఉండాలి, లేకపోతే విన్న వాళ్ళకి జుగుప్స అనిపిస్తుంది. అలా బాధపడుతున్నాను నేను. నీకిప్పటికే తలరాత తెలిసిపోయింది. అయితే ఎందుకు ఇలా అయిందని చెప్పనా? తెలుసుకుంటాను. నేనెప్పుడూ తెలుసుకోవడానికి రెడీనే, కానీ మీరే చెప్పలేదు. అందరూ పిల్లలకి వాళ్ళు పుట్టినప్పుడు ఎలా ఉంటారో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది. లావుగానా సన్నగానా, పుట్టినప్పుడు తల నిండా జుట్టు ఉంటుందా, ఏడ్చానా, ఇలా ఒక్కొక్కరికి ఒక్కో కథ ఉంటుంది. కానీ నాకు తెలిసింది ఒక్కటే, నేను పుట్టినప్పుడు చెత్త కుప్పలో ఉన్నాను. నేనెందుకు అక్కడ ఉన్నానో తెలీదు, కానీ ఆ రోజు చెత్తలో చెత్తగా ఉన్న నన్ను చేతిలోకి తీసుకున్నది మా తాత రామలింగేశ్వరరావు గారు. ఆయన ఆ రోజు నన్ను ఎత్తుకోకపోయి ఉంటే ఈరోజు ఈ కథను వినేదానివి కాదు. ఊపిరి పోశారు, పేరు పెట్టారు, ప్రాణంతో పాటు జీవితం కూడా ఇచ్చారు. ఆయన నన్నెప్పుడూ మూడో మనిషిగా చూడలేదు. తాత ఉన్నంత వరకు ఒంటరితనం అంటే ఏంటో ఆలోచించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఆయన వెళ్ళిపోయాక అందులో నుండి బయటపడడమే కష్టంగా మారింది. నాని అమ్మ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినా తలుచుకుంటే తాత జ్ఞాపకాలు ఇంకా వెంటాడతాయి. వెళ్ళేటప్పుడు అందరూ ఖాళీ చేతులతో వెళ్తారు. ఆయన అలాగే వెళ్ళిపోయారు. బట్ నా చేతుల్లో పెద్ద బాధ్యత పెట్టారు. నేను మొయ్యలేనంత ఎక్కువ బాధ్యత నాకు ఇచ్చి వెళ్ళిపోయారు. కొన్నిసార్లు అనిపిస్తుంది, తాత ఆస్తి ఏమి ఇవ్వకుండా ఆశీర్వాదం మాత్రమే ఇచ్చుంటే నాన్న తమ్ముడు నన్నెంత ద్వేషించేవాళ్ళు కారేమో. మిమ్మల్ని ద్వేషించడానికి మనసు ఎలా వస్తుంది సార్ వాళ్ళకి? బహుశా వాళ్ళకి మనసే లేదనుకుంటా. చచా, అలా కాదు. అందరికీ వారికంటూ కొన్ని కారణాలుంటాయి కదా. నేను చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో కలలు కంటున్నాను, కానీ బాధ కలిగించే కల మాత్రం ఈ విషయం చుట్టూనే తిరిగేది. ఒకరోజు నా నిజమైన అమ్మ నాన్న వచ్చి రా మాతో అన్నట్టు, లేదా నాన్న సంజు నన్ను హత్తుకొని ఇక మీదట సంతోషంగా ఉంటాం అన్నట్టు. చెప్పుకుంటూ పోతే అన్ని కలలుగానే మిగిలిపోతాయనిపించి నవ్వొస్తోంది. 27 సంవత్సరాలుగా నేను ఈ కుటుంబంలో ఒకణ్ణని అందరూ అనుకుంటారని ఎదురు చూశాను. కానీ ఆ కలకి నా కళ్ళల్లోనే ఉండటం ఇష్టం అనుకుంటాను. అందుకే అక్కడే ఉండిపోయింది. సార్, మంచి వాళ్ళకే పరీక్షలు ఎక్కువ అంటారు, కానీ ఓటమైతే ఖచ్చితంగా ఉండదు. కానీ ఏ రోజు మా అమ్మ నాన్న నన్ను చెత్త తొట్టిలో పడేశారో నేను ఆ రోజే ఓడిపోయాను అనిపిస్తోంది. అమ్మ ప్రేమను పొందటంలో ఓడిపోయినవాడు ఇక ఎందులో గెలిచినా ఏం ప్రయోజనం ఉంటుంది? అమ్మే పిల్లలకు ప్రపంచం. తనే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందంటే ఈ ప్రపంచం నన్ను స్వీకరించాలని నేను అనుకోవటం తప్పు కదా.
ఏమండి మీకెందుకు గోలా ఊరుకోండి. నాని, ఎవరి కోసమో మీరు డాడీని బయటికి పొమ్మంటారా? రేయ్, మీ నాన్న కాకముందే వీడు నా కొడుకు. వాడి తప్పుని నువ్వు ఒప్పుకోవచ్చు, కానీ వాడి అమ్మగా నేను ఒప్పుకోలేను. రమేష్, ఆడపెళ్లి వాళ్ళు రాకముందే నేను నీకు హెచ్చరిక చేశాను కదా. అయినా మాట మీరి ఎందుకు కిందకి దిగొచ్చావు? అంటే నీ ఉద్దేశం పెళ్లి ఆపటమేగా? అప్పుడే నేను నీతో చెప్పాను, నీ వల్ల ఏ తప్పు జరిగినా దానికి నువ్వే బలి అని. వెళ్ళిపో. నిన్నీ ఇంట్లోంచి బయటికి గెంటడానికి నాకే బాధ లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇంటి యజమానిని ఎవరన్నా పొమ్మంటారా? అవునమ్మా, ఇదెందుకు చాలా అతిగా ఉంది. తప్పు జరిగితే మాట్లాడుకుని సరిచేసుకుందాం కదమ్మా. ఒక్క నిమిషం. అమ్మా విను, ఆ చెత్త తొట్టిలో దొరికినవాడు నీ కడుపున పుట్టిన వాడికన్నా ముఖ్యమా? అవునరా, వాడు చెత్త కుండీలో దొరికుండొచ్చు, కానీ వాడి మనసులో కల్మషం లేదు. వాడి గురించి ఇంకొక మాట కూడా మాట్లాడకూడదు. అవునా? అయితే వాడినే మీరు మనవడని అనుకోండి. మా డాడ్ మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వరకు నేను ఈ ఇంట్లో కాలు పెట్టను. సంజు, అలా మాట్లాడకు, ఊరుకో. అమ్మా, మీకంతా ఎవరు ముఖ్యమైన చాయిస్ ఉంది, కానీ నాకు వేరే ఏ చాయిస్ లేదు. నాకు మా నాన్నే ముఖ్యం. అమ్మా, కర్ణ మీ కళ్ళకి కట్టిన బట్ట విసిరి పారేసిన రోజున మీ తప్పు మీకు తెలుస్తుంది. మీరు బాగుండండి, నేను వెళ్తాను. ఏమండి? డాడ్, నా మాట వినండి. డాడ్, డాడ్, ఏం చేస్తున్నారు మీరు? సంజు, నన్ను ఆపొద్దు.